చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదే పదే ఎమ్మెల్యేల మీద వ్యాఖ్య చేస్తున్నారు. దానివల్ల సగం నమ్మకం పోయింది జనాలకి ఎమ్మెల్యేల మీద. బికాజ్ ఆ పార్టీలో ఒకే ఒక నాయకుడు మాటకు విలువ ఉంటుంది. ఆయన ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పిన మాట వేదంగా భావించేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. జనం అదే నమ్ముతారు. వాట్ ఎవర్ హీ సేస్ అదే నమ్ముతారు. కొంతమంది స్థానికంగా ఎమ్మెల్యేల మీద కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా ఈయన చెప్పిన దాని వైపే వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ప్రోగ్రెస్ రిపోర్టులో చాలా కిందకి వెళ్ళిపోయారు. పాస్ మార్కుల్లో కూడా లేరు అన్నది ఆయన భావన, ఆయన అవగాహన. రెండోది, ఆయన అవగాహన లేకుండా మాట్లాడు. ప్రతి చోట నుంచి మారుమూల పంచాయతీల నుంచి కూడా నాయకుల ధోరణి ఎలా ఉన్నది అన్నది సమాచారం తెప్పించుకోవడంలో మొట్టమొదటిగా ఈ ముఖ్యమంత్రికే ఆ స్థానం ఉన్నది. మొట్టమొదటి స్థానం ఉంది ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడంలో. డాష్ బోర్డులో ఏ ప్రాంతంలో ఒక స్ట్రీట్ లైట్ వెలక్కపోయినా నాకు తెలుస్తుంది అని ఆయన చెప్పినటువంటి నమ్మకం ఉన్నదే. అది కొంత అటు ఇటు అయినా సరే, బట్ నాయకుల మీద సమాచారం తెప్పించుకోవడంలో నిరంతరం ఒక ఆపరేషన్ జరుగుతూనే ఉంటుంది. అది పోలీస్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రికి ఆయనదైనటువంటి ఒక పంధా ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక సిస్టమ్ ఉంది. అలా ఆయన ఆశించినటువంటి సమాచారాన్ని, కోరుకున్నటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలను, వీటిలన్నిటినీ తీసుకొచ్చేటటువంటి వ్యవస్థ ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు హిమ్, ఏదైనా మాట్లాడబోతే ఆ నాయకులు చేసినటువంటి అవినీతి వాళ్ళ ముందే పెట్టి యూ టెల్ మీ నవ్వు అని అంటారు. ఆయనకున్నటువంటి పద్ధతి అదే. ఎదుటివాడితో పెద్ద చర్చ పెట్టరు. రెండే రెండు మాటలు ఆబ్జెక్టివ్గా, అవునా, నిజమా, మరి ఇదేంటి అని ఆధారపూరితమైనటువంటి ఒక రిపోర్టు ఆ నాయకుల ముందో, మంత్రుల ముందో, ఎమ్మెల్యేల ముందో పెడతారు. దెన్ ఇంకేం చెప్తారు ఎదుటివాళ్ళు? నిజంగా సహజంగా ఒకే మాట చెప్తారు, సార్ అది రాంగ్ సార్, మేము నిర్దోషులం అంటారు. కానీ ఒకసారి నిర్దోషులం అని చెప్పచ్చు, పదే పదే చెప్పలేరు కదా. సో బాబు యంత్రాంగం ఎలా ఉంటుందంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. రెండోది, ఆయన అసంతృప్తి బయటికి చెప్తున్నందువల్ల ఆ పార్టీకే ఒక రకమైనటువంటి నెగిటివ్నెస్ పెరుగుతుంది. విపక్షాలకు మంచి ఆయుధం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక అలాగే కలెక్టర్లకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. కలెక్టర్ల యొక్క వ్యవహార శైలి కూడా నాకు సంతృప్తికరంగా లేదు అన్నటువంటి మాట మాట్లాడారు. మరి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం, దాని ఫలితం, దాని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పనిచేయటల్లా, కలెక్టర్లు పనిచేయటల్లా, మరి ఇంకెవరు పనిచేస్తున్నారు? ఓన్లీ చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్, వీళ్ళ ముగ్గురేనా? మరి ఎవ్వరూ పనిచేయటం లేదా? ఈ ఆలోచన జనానికి కలుగుతోంది. కలిగిస్తున్నది ఎవరు? అధినేత. ఎందుకు ఇలా? ఎస్, కొన్ని కలెక్టర్లని హెచ్చరించడంలో పెద్ద తప్పేం లేదు. బికాజ్ ఇవాళ ప్రతి జిల్లాలో ఆశిస్తున్నటువంటి ఒక సౌలభ్యమైనటువంటి పద్ధతి ఉన్నదా పాలనలో? ఇప్పటికీ జనం ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికీ సమస్యలతో తల్లడిల్లుతున్నారు, ఇప్పటికీ కలెక్టర్ల యొక్క స్పందన సంతృప్తికరంగా లేదు అన్నటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. అది జనానికి తెలుసు, అధినాయకుడికి తెలుసు. కానీ మాట్లాడడం తప్పు అంటున్నారు. ఎలా? ఐఏఎస్లనంటే అయ్యా మీరేం చెప్పినా ఎస్ అన్నటువంటి రోజులు జనం భరించేటటువంటి దశ లేదు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? బాధ్యతగా అక్కడున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దాంట్లో ఏ రకమైనటువంటి ఫెయిల్యూర్ ఉండకూడదు, ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ఇది బాబు డిమాండ్. ముఖ్యమంత్రిగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పక్కనున్నటువంటి పవన్ కళ్యాణ్ మరొక విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూముల విషయంలో రాజకీయ నాయకుల యొక్క జోక్యం పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా అని వెంటనే స్పందించాడు ఆయన. ఇక్కడ మరొక ప్రమాదం, ప్రజాప్రతినిధులకు మనము ఏమాత్రమైనా గౌరవం ఇస్తే
వాళ్ళ మీద అధికారుల ఆధిపత్యం పెంచకూడదు. మీరు అసలు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క మాటే వినొద్దు అని చెప్పడం తొందరపాటే అవుతుంది. ప్రజాప్రతినిధుల మాట వెనుక కలెక్టర్లు ఎవరి మాట వినాలి? అలాగే ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాలను, పథకాలను ఏవైతే ప్రవేశపెడుతున్నారో వాటిలన్నిటినీ తీసుకెళ్లవలసింది అధికారులు, స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు. అసలు ఎమ్మెల్యేలకే మీరు మర్యాద తగ్గించేస్తే, ఎమ్మెల్యేల మీదే మీరు వ్యాఖ్యలు చేసేస్తే, ఎమ్మెల్యేలే పని చేయకుండా చాలా వరకు అవినీతి కార్యక్రమాల్లో మునుగు తేలుతున్నారు అనే అధినేతే మాట్లాడితే వచ్చేటటువంటి ప్రభావం, ఫలితం ఎలా ఉంటుంది? అసంతృప్తికి లోనయ్యేటటువంటి ప్రజాప్రతినిధులు చేయగలిగే పనేముంటుందిగా? నీరసపడతారు, భంగపడతారు, అధికారులు లక్ష్య పెట్టరు. కలెక్టర్ రాజకీయ నాయకులు అనంటే కలెక్టర్కి ఇచ్చేటటువంటి సలహాల్లో రాజకీయ నాయకులు అనంటే పర్వాలా, బట్ ప్రజాప్రతినిధులను కూడా, ఎమ్మెల్యేలను కూడా లక్ష్య పెట్టాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం గారు మీరిద్దరే ప్రతి నియోజకవర్గానికి డైరెక్ట్గా ఎమ్మెల్యేలు అందరినీ పక్కన పెట్టేసేయండి. మీరే అన్ని విషయాల్లో జోక్యం చేసుకోండి. అది లైవ్ టెలికాస్ట్ కదా, ఉప ముఖ్యమంత్రి చెప్పాడు కదా, నేను వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా అన్నట్టుగా బాబు గారు ప్రయత్నం చేస్తే వచ్చే ప్రమాదం ఇదే. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు మీరు కనీసం మర్యాద ఇచ్చినట్టుగా, గుర్తింపు ఇచ్చినట్టుగా, గౌరవం ఇచ్చినట్టుగా లేకపోతే వచ్చే ఫలితం ఏంటి? నథింగ్ విల్ బి దేర్. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేటటువంటి పరిస్థితి అధికారులకి, అలాగే ప్రజాప్రతినిధులకి మొట్టమొదటి బాధ్యత. ఆ బాధ్యతలో యాక్టివ్గా ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళకి మీరు చేసినటువంటి కామెంట్స్ వల్ల వచ్చేది ప్రోత్సాహం కాదు, 100% కాదు. మీరు ప్రోత్సహించాలి. అలాగే మీ ఇంటర్నల్ సమావేశంలో మీడియా లీకులు లేకుండా మీ కార్యకర్తల దగ్గర నుంచి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీకు సంబంధించిన వాళ్ళందరికీ మీరు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. అవి కఠినంగా ఉన్నా ప్రాబ్లం లేదు. అలాగే జనరలైజ్ అయిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరుగుతోంది, మైనింగ్ దోపిడీ జరుగుతోంది, అలాగే భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పెద్ద తేడా లేకుండా పోయింది అన్నటువంటి ఆలోచన కలగజేసినట్టుగా, అలాగే విపక్షానికి ఆయుధం ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, దరిదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు అన్నటువంటి ముఖ్యమంత్రి మాటను మరి గమనించాలి కదా అని విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏంటి తేడా అని అడుగుతున్నారు. వీళ్ళు చేస్తున్నది అవినీతి, అక్రమం, దోపిడీ, అలాగే స్కాములు. సో ఇదే జరుగుతుంది. అందుకే మనం ఆలోచించవలసింది ఏంటి? మొట్టమొదటిగా మనం జనానికి ఏం చేశామన్న దానికంటే కూడా జనానికి ఏం సందేశం ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? నేను బటన్ నొక్కాను కదా, నేనే గెలుస్తాను కదా, నాకు ఇంకా ఎదురేమున్నది, అందుకనే ఒక స్లోగన్ ఇచ్చేస్తా 175 అని. అలాగే బాబు గారు కూడా గతంలో నమ్మారు, నేను ఇన్ని అభివృద్ధి పథకాలు చేశాను, అమరావతిని తీసుకొచ్చాను, అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేశాను, బలహీనమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను పాలించి ఒక దశకు తీసుకొచ్చాను అని ఆయన మీద ఆయనకి విపరీతమైనటువంటి నమ్మకం ఉండటం వల్ల ఆయన అధికారం కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, నేను బటన్ నొక్కాను, ఇన్ని కోట్లు జనానికి పంచిన తర్వాత, ఇంతమంది నేను నెత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వదించిన తర్వాత, బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత, టచ్ చేస్తూ ప్రేమగా మాట్లాడిన తర్వాత వీళ్ళు నాకు కదా ఓట్లేసేది అని. సో ఇందులో ఉన్నటువంటి నిజమేంటి, ఫలితాలేంటి, ఎలా ఉంటున్నాయి అన్నది ఆలోచించాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరింత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాటిల్లో ప్రయారిటీ పెట్టుకోవాలి. ఎవరి మర్యాదను మనం పోగొడుతున్నాం అన్నది ఆలోచించాలి. కాబట్టి అటు ప్రజాప్రతినిధుల్ని చులకన చేసేటటువంటి వ్యాఖ్యలు బయటికి రాకూడదు కూడా. ఇది గమనించాలి. ఫైన్. ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.